వార్నర్ బ్రోస్ స్టూడియోస్‌ని నెట్‌ఫ్లిక్స్ కొనేసింది. సో, దీనివల్ల థియేట్రికల్ బిజినెస్ ఎలా మౌల్డ్ అవుతుందనే దాని గురించి మాట్లాడుకుందాం. షుగర్ కోటింగ్స్ వద్దు. థియేటర్స్ ఇంకా ఎగ్జిస్టెన్స్‌లో ఉంటాయి. థియేటర్స్‌కి ఎప్పుడు మారదు అనే షుగర్ కోటింగ్ వద్దు. రియాలిటీ ఏంటో మాట్లాడుకుందాం. ఎనీ బిజినెస్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటది. సో, దీంట్లో ఎలా మార్పులొస్తాయో దీన్ని 2 పర్స్పెక్టివ్స్ నుంచి చూడొచ్చు. ఫస్ట్ కన్జ్యూమర్ పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. తర్వాత సెల్లర్ పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. ఫస్ట్ కన్జ్యూమర్ పర్స్పెక్టివ్. సో, కన్జ్యూమర్‌కి ఏం కావాలి? వాళ్ళకి అసల ఈ సినిమా అనేది ఒక రిలాక్సేషన్ ఎంటర్‌టైన్‌మెంట్. సో, దీని గురించి ఒక టైం వేస్ట్ చేసి, ఒక 1 అవర్ టైం వేస్ట్ చేసి, ఈ ట్రాఫిక్, ఈ పొల్యూషన్‌లో 1 అవర్ ట్రావెల్ చేసి థియేటర్‌కి వెళ్ళి, అక్కడ మళ్ళీ ఇంకొక 500 ఖర్చు పెట్టి పాప్‌కార్న్, కూల్ డ్రింక్ ఇవన్నీ కొనుక్కొని, మళ్ళీ ఏంటి అక్కడికెళ్ళి వాడేసినప్పుడే సినిమా చూడడం ఈజీయా? లేదంటే ఇంట్లో హ్యాపీగా రిలాక్స్డ్‌గా కూర్చొని ఒక రూ. 1,00,000 ప్లాన్ ఈ రోజుల్లో రూ. 1,00,000 టీవీ అందరూ అఫోర్డ్ చేయగలరు. సో, రిలాక్స్డ్‌గా అక్కడ కూర్చొని వాళ్ళు సినిమా చూస్తారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో, ఇది పర్స్పెక్టివ్ 1. పర్స్పెక్టివ్ 2 ఏంటంటే సెల్లర్ పర్స్పెక్టివ్. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఉంది. వార్నర్ బ్రోస్‌ని కొనేసింది కదా! సో, నెట్‌ఫ్లిక్స్ మేజర్ బిజినెస్ ఏంటి? ఓటీటీ. వాళ్ళకి స్ట్రీమింగ్‌లోనే మేజర్ బిజినెస్ ఉంటది. సో, వాళ్ళు మళ్ళీ థియేటర్స్‌కి అమ్మి ఈ హెడేక్, హ్యావోక్ అంతా పెట్టుకుంటారని నేను అనుకోను. సో, వాళ్ళు మాక్సిమం ఇంకా నెక్స్ట్ రిలీజెస్ అన్నీ ఓటీటీలోనే ఉంటాయి. సో, ఇంకా ఖచ్చితంగా థియేటర్ బిజినెస్ అనేది చేంజ్ అవ్వాలనుకుంటున్నాను.